అనుమతులు ఇవ్వటం తప్పు, ఆ స్థలంలోనే కట్టుకోవడం, అది కొట్టేశారు. మళ్ళీ వెళ్ళాడు, అదే పాయింట్, మళ్ళీ కొట్టేశారు. ఇప్పుడు 4వసారి అనుమతి ఇచ్చిన వాళ్ళ మీద అనుమతులు రద్దు చేసి చర్యలు తీసుకోవాలన్నట్టుగా మళ్ళీ మరొక పిటిషన్ వేస్తాయి. దాన్ని మళ్ళీ కొట్టివేయటం జరిగింది. డర్రమోహం వేసుకుని బయటికి పోయాడు. ఎందుకంటే ఇంత అన్పార్లమెంటరీగా మాట్లాడలేము, కానీ తప్పదు. అంటే ఒక మత విద్వేషంతో, హిందూ దేవుళ్ళు అంటే ఒక రకమైన ద్వేషభావంతో మరి అతని వెనక మరికొందరు నీలి కుమారులు కలిసి మత విద్వేషంతో చేస్తున్న ఈ చర్య, రామాలయం స్థానే మరొక రామాలయాన్ని పునర్నిర్మించుకుంటాం, అది శిథిలమైందంటే కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఇన్నిసార్లు దాడి చేయటం అనేది నిజంగా అది సహించలేని విషయం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది సహించేది లేదు.